రమ్యసానుల సచ్చిత్రకూటాశ్రమవిహారిణే నమః సౌమిత్రిసేవ్యాయ రామాయ పన్నివారణే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం భూయో భూయో నమామ్యహం. సుతీక్ష్ణ మహర్షి అగస్త్య మహర్షి శిష్యుడు. అంటే తీక్ష్ణమైన బుద్ధి కలవాడే సుతీక్ష్ణుడు అవుతాడు. సూక్ష్మ బుద్ధి కలవాళ్లే పరమాత్మను ఆకర్షిస్తారు. సుతీక్ష్ణుని బుద్ధిలాగా సూక్ష్మబుద్ధి తపోజీవనం ఎవరికైతే ఉంటుందో వాళ్ళ వద్దకు రాముడు పిలవకుండానే వస్తాడు. సుతీక్ష్ణుడు చెప్పినట్లు సీతారామ లక్ష్మణులు అగస్త్య భ్రాత ఆశ్రమంలో రాత్రి విశ్రమించి మరునాడు ఉదయాన్నే బయలుదేరి అగస్త్య ఆశ్రమం చేరారు. అగస్త్యుడు గొప్ప తపస్సంపన్నుడు. వాతాపి అనే రాక్షసుణ్ణి మింగి జీర్ణించుకొని సాధువుల చింతను పోగొట్టినటువంటి గొప్పవాడు. వాతాపి సోదరుడైనటువంటి ఇల్వలుడనేవాడిని కూడా వధించాడు. గర్వంతో విర్రవీగిన నహుషుని సర్పంగా మార్చేశాడు. ఆకాశాన్ని అంటుకునేలా పెరిగిన వింధ్య పర్వతం యొక్క పెరుగుదలను అరికట్టాడు. సముద్ర గర్భంలో దాగి ఉన్న కాలకేయులను వృత్రాసురుని బహిర్గతం చేసేందుకు సాగరాన్నే పానం చేశాడు. అట్లాంటి మహానుభావుడైనటువంటి అగస్త్యుని ఆశ్రమాన్ని సమీపించారు సీతారామ లక్ష్మణులు. లక్ష్మణ, ఇదే అగస్త్యాశ్రమం. నీవు ముందుగా వెళ్ళి సీతా సమేతుడనే నేను వచ్చి ఉన్నానని అగస్త్య మహర్షికి చెప్పు అన్నాడు రాముడు. లక్ష్మణుడు అగస్త్యాశ్రమంలోకి ప్రవేశించాడు. రాముణ్ణి దర్శించాలని ఎంతో కాలంగా తాను నిరీక్షిస్తున్నట్లుగా తన అదృష్టం కొద్దీ ఈనాడు రాముడు తన ఆశ్రమానికి వచ్చాడు అని పలికి రాముణ్ణి ఆహ్వానించడానికి అగస్త్య మహర్షి బయటికి వచ్చాడు. సీతారాములు ఆశ్రమంలోకి ప్రవేశించారు. అగస్త్యుడు రామునికి ఎదురుగా వచ్చాడు. అగస్త్యుడు తపోనిధి అని రాముడు లక్ష్మణుడితో చెప్పాడు. రాముడు అగస్త్యుని పాదాలకు స్పృశించి నమస్కరించాడు. అగస్త్యుడేమో రాముని గౌరవించి ఆతిథ్యాన్నిచ్చి రాముడితో ఇట్లా మాట్లాడుతున్నాడు. రామా, హేమరత్న ఖచ్చితమైన ఈ ధనుస్సు విష్ణుదేవుడిది. ఇది విశ్వకర్మ నిర్మితం. ఇదిగో సూర్యుని వంటి అమోఘమైన ఈ బాణం బ్రహ్మదేవుడిచ్చాడు. ప్రజ్వలించేటటువంటి అగ్నివలే వాడి అయినటువంటి బాణాలతో నిండిన ఈ అక్షయ తుణీరాలను బంగారు వరలో ఉంచిన ఈ హేమాలంకృతమైన ఖడ్గం నాకు దేవేంద్రుడిచ్చాడు. పూర్వం రాక్షసులను వధించినప్పుడు విష్ణుదేవుడు ఉపయోగించింది ఈ ధనుస్సునే. రామా, నీ విజయాన్ని కాంక్షించి ఈ ధనుస్సును, ఈ అంబుల పాదులను, బాణాల్ని, ఖడ్గాల్ని నీకు ఇస్తున్నాను, స్వీకరించు అని చెప్పి అగస్త్యుడు రామునికి ఇచ్చాడు. రాముడు వినమ్రంగా వాటన్నిటినీ గ్రహించాడు. ఇంకా చెప్తున్నాడు అగస్త్యుడు, రామా, నీకు శుభం కలుగుతుంది. నేను చాలా ఆనందిస్తున్నాను. చాలా దూరం నడిచి రావడం వల్ల మీరు అలసినట్లు కనిపిస్తున్నారు. సీతమ్మ కూడా అలసిపోయి విశ్రాంతి కోరుతున్నట్లు కనిపిస్తుంది. సీత సుకుమారి, బాధలు తెలియకుండా పెరిగింది. భర్తపై అధికమైన ప్రేమానురాగాలు కలిగి ఉండేది. సీతమ్మంటే మనసులో ఏముందో తెలుసుకుని ఆలోచించదగ్గ మహాసుకుమారి. అందుచేతనే బాధాకరమైన వనవాసానికి కూడా వెనుకాడకుండా వచ్చింది. రామా, భర్త ఉన్నత స్థితిలో ఉంటే స్త్రీలు అతన్ని ప్రేమిస్తారు.
ఏమైనా కష్టకాలానికి లోనైతే విడిచి వెళ్ళిపోతారు. ఇది సృష్టి ఆది నుండి స్త్రీల స్వభావం, చంచల స్వభావులు. కానీ రామా, నీ భార్య సీతమ్మ అలాంటిది కాదు, ఏ దోషము లేనిది, అరుంధతి వలె పరమ పతివ్రత, శ్లాఘించతగినది. మీరు ముగ్గురు నివసించే ఏ ప్రదేశమైనా అది మంగళకరంగా శోభాయమానంగా ప్రకాశిస్తుంది అన్నాడు అగస్త్యుడు. రాముడు చేతులు జోడించి నమస్కరిస్తూ మహర్షితో అంటున్నాడు, మహాత్మా, మిమ్మల్ని సంతోషపరిచే గుణాలు కలిగి ఉన్నందుకు మేము ధన్యులం. కానీ నేనొక పర్ణశాల నిర్మించుకొని జీవించాలని ఉంది. జలవసతి కలిగి దట్టమైన వృక్షాలున్నటువంటి యోగ్యమైన ప్రదేశం ఎక్కడుందో మీరు సెలవిస్తే అని ఆగిపోయాడు రాముడు. అగస్త్యుడు కొన్ని క్షణాలు అంతర్ముఖుడయ్యాడు. రామా, ఇక్కడికి 2 యోజనాల దూరంలో పంచవటి అనే ఒక ప్రదేశం ఉంది. అది చాలా మనోహరమైన ప్రదేశం. నీవు అక్కడ పర్ణశాల నిర్మించుకొని సీతా లక్ష్మణులతో హాయిగా జీవించవచ్చు అని చెప్పాడు. ఇంకా అంటున్నాడు, నీ తండ్రి దశరథుడు నీకు విధించిన వనవాస కాలం చాలా వరకు పూర్తయింది. నీవు నీ ప్రతిజ్ఞను నెరవేర్చుకొని అయోధ్యలో సుఖంగా జీవిస్తావు. రామా, దశరథుడు నాకు స్నేహితుడు కావడం వల్ల, నా తపో మహిమ వల్ల నీ విషయమంతా నాకు తెలుసు. నీ మనోభీష్టాన్ని నేను గ్రహించాను. అందుచేత నాతో పాటు ఈ ఆశ్రమంలోనే ఉండి పొమ్మని నిన్ను బలవంత పెట్టడం లేదు. పంచవటి చాలా అందమైన ప్రదేశం, గోదావరి దగ్గరే ఉంది. కందమూలాలు, ఫలాలు పుష్కలంగా లభిస్తాయి. అది రమ్యమైన పుణ్యప్రదేశం అని అగస్త్యుడు చెప్తాడు. సీతారామ లక్ష్మణులు మహర్షికి నమస్కరించారు. అనుజ్ఞను పొంది పంచవటికి బయలుదేరి వెళ్ళారు. సీతారామ లక్ష్మణులు పంచవటికి పోతూ మార్గంలో ఒక వట వృక్షంపై కూర్చొని ఉన్న ఒక పెద్ద గద్దను చూసి రాక్షసుడేమోనని శంకించారు. ఎవరు నువ్వు అని ప్రశ్నించారు. ఆ పక్షి మృదువైన మధురమైన పలుకులతో, నాయనా, నేను నీ తండ్రి దశరథుని మిత్రుడను అని పలికింది. ఆ మాట వినగానే రామ లక్ష్మణులు ఆ గద్దకు నమస్కరించారు. తన పేరు, చరిత్రను వినిపించమని కోరారు. ఆ గద్ద సకల భూతాల సృష్టి క్రమాన్ని వివరించి చెప్పింది. తన గురించి చెబుతూ, నేను శ్యేని అనే పుత్రుడను. నా తండ్రి పేరు శ్యేని. నన్ను జటాయువు అంటారు. మా అన్నగారి పేరు సంపాతి. మీరు ఇష్టపడితే ఈ వనవాస కాలమున నేను మీకు సహాయకారిగా ఉంటాను. ఈ అరణ్యం క్రూర మృగాలకు, రాక్షసులకు నిలయం. నీవు లక్ష్మణుడు ఇంటి వద్ద లేనప్పుడు నేను సీతమ్మకు తోడుగా ఉంటాను అని పలికింది. ఆ జటాయువు చెప్పింది. రాముడు జటాయువుకు నమస్కరించాడు. సంతోషంతో ఆలింగనం చేసుకున్నాడు. దశరథ జటాయువుల స్నేహం విషయాన్ని అడిగి అడిగి మరీ విన్నాడు. తండ్రి గురించి చెబుతూ ఉంటే ఎంతో భక్తితో విన్నాడు. జటాయువుతో కలిసి సీతారామ లక్ష్మణులు పంచవటి చేరారు. లక్ష్మణ, చక్కగా పుష్పించి ఉన్న ఈ అరణ్యంలో ఈ ప్రదేశమే పంచవటి. మనం ఎక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకుంటే బాగుంటుందో పరిశీలించి చెప్పు. నీకు ఈ విషయంలో గొప్ప నైపుణ్యం ఉంది కదా అన్నాడు రాముడు. దర్భలు, పుష్పాలు, జలాశయము, ఉదకము సమీపంగా ఉండేటటువంటి స్థలాన్ని చూడు అన్నాడు రాముడు. అన్నా, నేను నీవు చెప్పినట్లు వర్తించువాడనే కానీ స్వతంత్రుడిని కాను. ఒక రమ్యమైన ప్రదేశాన్ని నీవే నిర్ణయించి చెప్పు. అక్కడ నీ ఆజ్ఞ మేరకు ఆశ్రమాన్ని నిర్మిస్తాను అన్నాడు. రాముడు మనోహరమైన ఒక ప్రదేశాన్ని నిర్ణయించాడు. ఆ ప్రదేశంలో వృక్షాలన్నీ పుష్పించి ఉన్నాయి. నేల చదునుగా ఉంది. పక్కనే పద్మములతో శోభించే చక్కని సరోవరం ఉంది. మరోవైపు పుణ్య గోదావరి ప్రవహిస్తూ ఉంది. ఈ ప్రదేశం మనోహరంగా ఉంది లక్ష్మణ. పవిత్రంగా, పుణ్యప్రదంగా ఉంది. జటాయువుతో కలిసి మనం ఇక్కడే నివసిద్దాం అన్నాడు రాముడు. లక్ష్మణుడు ఆశ్రమాన్ని నిర్మించే కార్యంలో నిమగ్నుడయ్యాడు. నేలంతా మిట్టపల్లాలు లేకుండా చేశాడు. బలమైన స్తంభాలు నిలిపాడు. పొడవైన వెదుళ్లను సేకరించి బద్ద కట్టాడు. జమ్మి కొమ్మలు పరిచాడు. బలమైన తాళ్లతో గట్టిగా కట్టాడు. పుట్టమట్టి తెచ్చి మెత్తగా భూమిపై అలికాడు. ఈ విధంగా విశాలమైన, అందమైన, చూడచక్కనైన పర్ణశాలను నిర్మించాడు లక్ష్మణుడు. రాముడు నివసించటానికి
లక్ష్మణుడు నిర్మించిన పర్ణశాల విశాలంగా రమ్యంగా చూడముచ్చటగా ఉంది. రాముడు మన వద్దకు కూడా వచ్చి ఉండాలంటే లక్ష్మణునిలాగా మనం కూడా పర్ణశాలను నిర్మించాలి. ఇక్కడ మనం నిర్మించాల్సింది బాహ్య పర్ణశాల కాదు, అంతరంగిక పర్ణశాల. మన హృదయం మొదట విశాలం కావాలి. సంకుచితమైన హృదయంలో రాముడు వసించడు. ప్రేమ, దయ, మైత్రి, అక్రోధం ఇట్లాంటి సుగుణ సంపదను పొందడాలి. ఆ పొందడం వల్లనే హృదయాన్ని విశాలం చేసుకోగలుగుతాం. అప్పుడే రాముడు వచ్చి మన హృదయంలో వసిస్తాడు. ఇక రెండవదేంటి అంటే రమ్యత. హృదయం సువిశాలంగా ఉండాలి, రమ్యంగా ఉండాలి. మన హృదయం నిర్మలంగా ఉన్నట్లు మనకు అనిపించవచ్చు, కానీ ఇతరులకు కూడా నిర్మలత్వాన్ని ప్రసాదించగలగాలి. మన ప్రవర్తన ద్వారా తృప్తిపరచగలగాలి. ఇదే రమణీయత, రమ్యత. పర్ణశాల నిర్మాణం పూర్తయింది. లక్ష్మణుడు గోదావరిలో స్నానం చేసి ఫలపుష్పాలతో తిరిగొచ్చాడు. దేవతా పూజ చేశాడు. ఆశ్రమంలో ప్రవేశించమని రాముణ్ణి ఆహ్వానించాడు. లక్ష్మణుడు నిర్మించిన అందమైన పర్ణశాలను చూసి రాముడు చాలా సంతోషించాడు. భక్తితో చేసింది ఏదైనా పరమాత్మను తృప్తిపరుస్తుంది. రాముడు లక్ష్మణుని గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు. అంచుకోలేని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ లక్ష్మణునితో ప్రేమ భాషణం చేశాడు. లక్ష్మణ, నీవు సర్వలక్షణ సంపన్నుడివి. నీవు నిర్మించిన పర్ణశాల చాలా బాగుంది. నీవు కానుకగా ఇవ్వగలిగింది ఏమిటా అని ఆలోచించాను. చివరికి నిన్ను ఆలింగనం చేసుకున్నాను. ఇదే నేను నీకిచ్చే పారితోషకం అన్నాడు. భక్తుడు నిర్మలమైన భక్తి ద్వారా పరమాత్మను తృప్తిపరిచినప్పుడు పరమాత్మ తిరిగి ప్రతిఫలంగా తననే సమర్పించుకుంటాడు. అది ఏ ఆలింగనం. జీవ బ్రహ్మైక్యం అంటే ఇదే. లక్ష్మణ, నీవు ధర్మజ్ఞుడివి. నీవు నాకు తోడుగా రక్షకుడుగా ఉండడం వల్ల మన తండ్రి గారు మరణించలేదు అని నేను భావిస్తున్నాను అని ఎంతో ప్రేమపూర్వకంగా రాముడు చెప్తున్నాడు లక్ష్మణునితో. పుణ్య గోదావరికి ఉత్తరాన అరటి, మామిడి, పనస ఇట్లాంటి ఫలవృక్షాలతో శోభిస్తున్నటువంటి పంచవటిలో సీతారామ లక్ష్మణులు హాయిగా జీవిస్తూ ఉన్నారు. ప్రతిరోజు ఉదయాన్నే ముగ్గురు గోదావరికి వెళ్తారు, స్నానం ఆచరిస్తారు. నదికి వెళ్ళి వచ్చేటప్పుడు రామలక్ష్మణులకు మధ్య సీతమ్మ నడిచి వస్తూ ఉంటుంది. రోజు గోదావరి నుండి లక్ష్మణుడు నీరు తెస్తాడు. జనసంసర్గం లేని ఆ ప్రదేశం చాలా ప్రశాంతంగా ఉండి తపస్సుకు అనుకూలంగా ఉంటుంది. నిత్యము ఆ అరణ్యంలో సంచరించి సీతారాములకు చక్కని కందమూలాలని, రసపూర్ణమైన మధుర ఫలాలను లక్ష్మణుడు తెచ్చి ఇస్తూ ఉంటాడు. సీతారామ లక్ష్మణులు పంచవటిలో చాలా ఆనందంగా జీవిస్తూ ఉన్నారు. పంచవటి అంటే ఏదో కాదు, మానవ శరీరమే పంచవటి. పంచకోశముల సమూహమే పంచవటి. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాల సంఘాతమే ఈ పంచవటి. జానకి అనే జీవుడు వివేకము అనే లక్ష్మణుని తోడుగా చేసుకొని పరమాత్మ అనే రాముని వేడనంత వరకు పంచవటిలో జీవనం ఆనందంగా ఉంటుంది. రామలక్ష్మణులు సమీపాన ఉన్నంత వరకు జానకి అంతా ఆనందమే. అంటే వివేకము, జ్ఞానము దగ్గరుంటే జీవులందరికీ అంతా సుఖప్రదం. ఇదే పంచవటి పంచే జ్ఞాన పంచామృతం. అన్నా, లక్ష్మణుడు మాట్లాడుతున్నాడు రాముడితో. ఎందుకో అంత ఆనందంగా ఆ వాతావరణం అంతా అంత శుద్ధంగా ఉండేసరికి ప్రశాంతంగా లక్ష్మణుడికి భరతుడు గుర్తొచ్చాడు. అన్నా, భరతుడు ధర్మాత్ముడు కదా, రాజ్యభోగాలను త్యజించి పట్టణంలో ఉన్న అరణ్యవాసి వలె తపోజీవనంలో కొనసాగిస్తూ ఉన్నాడు కదా, ఆహార నియమాన్ని పాటిస్తూ భూమి మీదనే శయనిస్తున్నాడు కదా. ఇదే సమయానికి మంత్రులతో కూడి స్నానార్థమై సరయూ నదికి వెళ్తూ ఉంటాడు. భరతుడు సుకుమారుడు, సుఖాల్లో పెరిగాడు. వాతావరణం ఎంత చలిగా ఉందో, ఈ చలికాలంలో భరతుడు నేల మీద ఎలా శయనిస్తున్నాడో, ఉదయాన్నే సరయూ నదిలో ఎలా స్నానం చేస్తున్నాడో, మధుర స్వభావం గల భరతుడు ఎన్ని బాధలు అనుభవిస్తున్నాడో.
మానవులు తల్లిని అనుసరిస్తారే కానీ తండ్రిని అనుసరించరు అని లోకోక్తి. భరతుడు దానిని తారుమారు చేశాడు. భరతుడు తల్లిని అనుసరించడం కానీ అనుకరించడం కానీ చెయ్యలేదు. దశరథ మహారాజు రాణిగా ఉండి భరతునికి తల్లి అయిన కైకేయికి ఈ క్రూర స్వభావం ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు అని మరలా కోపంతో లక్ష్మణుడు చెప్తున్నాడు. కానీ రాముడు అడ్డుకున్నాడు. నాయనా లక్ష్మణ, నీవు ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యమాంబగా ఉన్నటువంటి కైకేయిని నిందించద్దు. అయోధ్యకు రాజైన భరతుణ్ణి గురించి చెప్పు, వింటాను. ఆ వనవాసంలో నేను దృఢవ్రతుడనే తపస్సు చేస్తున్నా భరతుని ప్రేమ నన్ను కుదిపేస్తూ ఉంటుంది. భరతుడు ప్రియంగా మధురంగా మాట్లాడతాడు. అవి మనసుకు అమృతంలాగా సుఖాన్ని కలిగిస్తాయి. భరతుడు చిత్రకూటంలో పలికిన మాటలు ఇంకా నా చెవుల్లో మారుమ్రోగుతూనే ఉన్నాయి. మనం నలుగురం సోదరులం కలిసి జీవించే రోజులు ఎప్పుడొస్తాయో అని రాముడు దుఃఖపూరితంతో గద్గద స్వరంతో మాట్లాడుతున్నాడు. సీతా లక్ష్మణులతో కలిసి గోదావరిలో స్నానం చేశాడు. రాముడు కన్నీటిని గోదావరి తనలో దాచుకుంది. రాముడు సోదరుడైన లక్ష్మణుడితో సంభాషిస్తున్నాడు. ఈలోగా ఒక రాక్షస స్త్రీ అక్కడికి వచ్చింది. లోక కళ్యాణాన్ని ఆవిష్కరించే ఒక మహాయజ్ఞానికి అంకురార్పణ జరగబోతోంది. అదే శూర్పణఖ, రావణాసురుని చెల్లెలు. మహేంద్రుని వలె వెలిగిపోతున్న రాముణ్ణి చూసింది. రాముడు సింహంలాగా విశాల వక్షం కలిగినటువంటి వాడు, మహాబాహుడు, కమలనేత్రుడు, ఆజానుబాహుడు, చూసే వాళ్ళకి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాడు. గజగమనుడు, సుకుమారుడు, ఈ విధమైన మహారాజ లక్షణాలతో శోభిస్తున్న రాముడు శూర్పణఖకు మన్మధునిలాగా కనిపించాడు. రాముణ్ణి చూసిన శూర్పణఖ కామోద్రేకంతో రెచ్చిపోయింది. రాముణ్ణి మోహించి సమీపించింది. తక్షణమే కామోద్వేగభరితమైపోయింది. ముదురు ఆకుపచ్చ నీలం వర్ణంతో శోభిస్తూ పద్మదళాయతాక్షుడైన రాముడు మానవ రూపం దాల్చిన మన్మధునిలా గోచరించాడు. అత్యంత అసహ్యమైన ముఖంతో, బాణ కడుపుతో, జారిన వక్షోజాలతో, వికృత నేత్రాలతో, తామ్రవర్ణపు శిరోజాలతో భీకరంగా ఉంది ఆ శూర్పణఖ, ఆ రాక్షసి. రాముని దేహం యవనవంతమై సమవిభక్తమై బలిష్టమై రాజశిఖనాలతో రాజిల్లుతూ ఉంటే ఆ రాక్షసి దేహం వెగటు పుట్టేంచేదిగా నడివయస్సు అంచున ఉంది. ఆమె కామరూపిణి అయిన రాముడిని చూడగానే అతిశయించిన మోహం వలన తన అసహ్య రూపాన్ని మార్చుకోవటం మర్చిపోయింది. ఓ సుందరాకారా, నీవెవరవో తాపస వేషం ధరించి ఈ అరణ్యానికి ఎందుకు వచ్చావో దయచేసి తెలియచెయ్యి. నిజానికి నీవు ఋషుల వేషంలో ఉండి జడలను ధరించి ఉన్నప్పటికీ ధనుర్ధారివై ఒక స్త్రీని వెంట ఉంచుకున్నావు. రాక్షసులు సంచరించే ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చావు? నీవెవరవో దయచేసి చెప్పు, నేను నీ కోరికలన్నిటినీ తీరుస్తాను అంటూ ఆ రాక్షసి రాముడి దగ్గరకు వచ్చింది. అందుకు సమాధానంగా రాముడు అంటున్నాడు. తన ప్రవాసానికి దారితీసిన పరిస్థితులను సంక్షిప్తంగా వివరించి చెప్పాడు. నీవెవరవి అని ఆ రాక్షసుణ్ణి ప్రశ్నించాడు. కామపీడితంతో ఉన్నటువంటి ఆ రాక్షసి చెప్తోంది. ఓ పద్మనయనుడా, అసలైన నిజాన్ని విను. నా పేరు శూర్పణఖ. నేను రావణ, కుంభకర్ణ, విభీషణ, కర, దూషణలకు సోదరిని. నేను ఈ అరణ్యంలో నివసిస్తూ సకల జీవరాశుల గుండెలను దడదడలాడిస్తూ ఉంటాను. నా సోదరులు బలశాలురైనప్పటికీ నేను వారందరినీ మించిన దానిని. నీ కోసం నేను కామంతో వివశురాలినై దాపరికం లేకుండా చెప్పేశాను. నిన్ను నా భర్తగా చేసుకోవాలని నా మనసు ఒక నిశ్చయానికి వచ్చింది. అసహ్యమైన కురూపి అయిన నీ భార్యను వదిలిపెట్టు. నీ వంటి ధీరోత్తముడికి అది తగినది కాదు. నేనెంతో శక్తిమంతురాల్ని, ఇచ్ఛానుసారం ప్రయాణించగలిగిన దాన్ని. అందువల్ల నీ జీవిత భాగస్వామిగా నీకు నేను తగేదాన్ని. అయితే ముందుగా ఈ శుష్కోదరమైనటువంటి సీతను నీ తమ్ముడైన లక్ష్మణుడిని స్వాహా చేసేస్తాను. ఆ తర్వాత ఈ సుందరమైన దండకారణ్యంలోని కొండలలో కోనలలో మనమిద్దరం కలిసి యథేచ్ఛగా విహరిద్దాం అని చెప్తోంది. కామం నిండిన కళ్ళతో ఆ రాక్షసి తనను చూస్తుండగానే దాని ప్రతిపాదనకు విని రాముడు మనసారా నవ్వేశాడు.
రాముడు పరిహాసంగా, నేను ఇప్పటికే వివాహమైన వాణ్ణి, ఖచ్చితంగా నీలాంటి రూపవతి అయిన యువతి సవతితో జీవించడం సహించలేదు. కాబట్టి నాకంటే మరెంతో ధీరోన్నతుడైనటువంటి నా సోదరుడు భార్య తోడు లేకుండా ఉన్నాడు. కాబట్టి అతడిని వివాహం చేసుకో, నా సలహా అని చెప్పాడు. రాముడి సలహా బాగుందనుకుంది శూర్పణఖ. ఆయన వద్ద నుండి లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళింది. మనసు నిండా కామ వాంఛలతో, ఓ ప్రియమైన సొగసుగడా, నిజంగా నీవు నీ సోదరుడి కంటే మరెంతో శక్తిమంతంగా ఉన్నావు, ఆకర్షణీయంగా ఉన్నావు. కనుక నాకు మరింత తగ్గవాడివి నీవేనని నా అభిప్రాయం. రా, నన్ను నీ భార్యగా చేసుకో. మనిద్దరం కామసుఖాలను అనుభవిస్తూ చెట్టాపట్టాలు వేసుకొని అడవిలో తిరుగుదాం అని లక్ష్మణుడితో మాట్లాడుతూ ఉంది. అందుకు లక్ష్మణుడు మందహాసం చేస్తూ, ఓ కోమలి సుందరాంగి, నేను మా అన్నకు పరిచారకుడిని మాత్రమేనని నీవు తెలుసుకోవలసి ఉంది. అందువలన నీవు నన్ను పెళ్ళాడితే అతడికి దాసిగా పడి ఉండడానికి మించి మరేమీ సాధించలేవు కదా. అందువలన నీవు రాముడికి రెండవ భార్యవైతేనే మేలు అనుకుంటాను. ఎందుకంటే వయసు మీరిపోతున్న, బిగువు కోల్పోతున్న సీతను రాముడు త్వరలోనే వదిలించుకొని నిన్నొకదాన్నే స్వీకరించడం తథ్యం. నీది ఎల్లప్పుడూ మధుర దరహాసంతో అలంకరించబడిన సుందర వదనం, తగినంత పెద్దవిగా ఉన్నావు. నీ సన్నని నడుము, విశాలమైన పిరుదులు ఏ పురుషుడినైనా సరే ఇతర స్త్రీలను ఇట్లే మరిచిపోయేలా చేస్తాయిలే. నీ ఆకర్షణకు తట్టుకోగలవాడెవడు? రాముడిని వివాహం చేసుకో, ఆయన తన అసఖ్యమైన భార్యను వదిలేస్తాడులే అని పరిహాసంగా అన్నాడు. అయితే రామలక్ష్మణులు తనతో పరిహాసమాడుతున్నారని గ్రహించుకోలేదు మందమతి శూర్పణఖ. మళ్ళీ రాముని వైపు తిరిగి, ఈ అసహ్యమైన సీత అంటే నీవు మితిమీరిన మక్కువ చూపిస్తున్నావే, అందువల్ల దానిని నేను తక్షణమే మింగేస్తాను, నిన్ను బలాత్కారంగా నా భర్తగా చేసుకుంటాను అంటోంది. అలా అంటూనే శూర్పణఖ సీత వైపు దూసుకుపోయింది. అయితే రాముడు లక్ష్మణుడితో, సీతకు హాని కలిగించే విధంగా ఈ రాక్షసితో నీవు పరిహాసమాడటం తగదు, ఇక దీనిని వికారపరిచి గుర్తుండే గుణపాఠం చెప్పి పంపించు అని చెప్పి శూర్పణఖ దూకుడుకి కళ్ళెం వేశాడు. రాముడు ఆజ్ఞాపించగానే లక్ష్మణుడు తన కత్తి దూసి తన అగ్రజుడు చూస్తూ ఉండగానే అతివేగంగా శూర్పణఖ ముక్కు చెవులను ఖండించేశాడు. శూర్పణఖ బాధతో ఆర్తనాదం చేసింది. బొటబొట రక్తం స్రవిస్తూ ఉండగా అరణ్యంలోకి పారిపోయింది. ఆమె వేగంగా తన సోదరుడైన ఖరుడు, పలువురు ఇతర సోదరులతో, రాక్షసులతో కలిసి ఉన్నటువంటి జనస్థానానికి వెళ్ళింది. భయపడిపోయింది. శూర్పణఖ పెద్ద పెట్టున రోదిస్తూ తన సోదరుడి పాదాల వద్ద పడింది. ఖరుడు ప్రశ్నార్థంగా చూస్తున్నాడు. శూర్పణఖ జరిగిన వృత్తాంతాన్నంతా వివరించి చెప్పింది. స్పష్టంగా చెప్పలేకపోయింది. వికారపరచబడిన తన సోదరిని చూశాడు. ఖరుని హృదయం భయక్రోధాలతో నిండిపోయింది. తోక తొక్కిన తాచులాగా బుసలు కొట్టాడు. దయచేసి లేచి దుఃఖించడం మానేశాయి, మనసు కూడగట్టుకుని జరిగిందేమిటో నాకు స్పష్టంగా చెప్పు. నిన్ను గాయపరచడానికి సాహసించింది ఎవరసలు? ఈ పని చేస్తే విషమును తాగినట్లేనని వాడు గ్రహించలేదా? దేవత గాని, దానవుడు గాని, గంధర్వుడు గాని, ఋషి గాని నీకు హాని చేసి ప్రాణాలతో తప్పించుకోగలవాడెవడు? దోషెవడో చెప్పు, నా నిశిత శరాలతో చీల్చి వాడి రక్తాన్ని తాగేస్తాను అని భీకరంగా మాట్లాడాడు. వెక్కి వెక్కి ఏడుస్తూ శూర్పణఖ రామలక్ష్మణులనే ఇద్దరు సోదరులు దగ్గరలోనే దండకారణ్యంలో ఉంటున్నారు. వారు దేవతలో దానవులో నాకు తెలియదు, కానీ వాళ్ళు నా ముఖాన్ని వికృతపరిచినందుకు వారి రక్తాన్ని తాగిన మీదటే నేను సంతృప్తి పడతాను అంది. ఖరుడు అత్యంత శక్తివంతులైన 14,000 మంది రాక్షసుల్ని పిలిపించి రామ, లక్ష్మణ, సీతలను చంపటానికై వారిని శూర్పణఖ వెంట పంపించాడు. రాక్షసులు వచ్చే సమయానికి రాముడు సీతతో పాటు కుటీరంలో కూర్చొని ఉన్నాడు. లక్ష్మణుడు వాకిట కావలి కాస్తున్నాడు. భయంకరులైన ఆ నర భక్షకులను చూసి రాముడు లక్ష్మణుడితో, నీవిక్కడే సీత వెంట ఉండు, నేను ఈ రాక్షసుల సంగతి తేలుస్తానన్నాడు. మేము కందమూల ఫలాలను మాత్రమే భక్షిస్తూ తాపస జీవనం గడుపుతున్నాం, మీరెందుకు మా జోలికొస్తారు? మీ ప్రాణాలు మీకు విలువైనవైతే వెనుదిరిగి పొండి అని రాముడు చెప్పాడు ఆ రాక్షసులకి. అంత ధైర్యంగా తమను సవాల్ చేస్తున్నందుకు ఆశ్చర్యపడ్డారు రాక్షసులు. నేత్రాల్లో రాముని వంక తీక్షణంగా చూస్తున్నారు.
మా నాయకుడైన కరుడు మీ మీద చాలా ఆగ్రహంతో ఉన్నాడు. మిమ్మల్ని చంపేయమని మాకు ఆజ్ఞ ఇచ్చాడు. ఇంతమంది ఉన్న మాతో పోరాడగల సత్తా మీకెక్కడుంది? ఒక్క క్షణంలో మిమ్మల్ని మా ఆయుధాలతో నుగ్గు చేస్తాం. ఇక మీ పని అయిపోయినట్లే అన్నారు. రాక్షసులు ఆయుధాలు పైకెత్తి రాముని మీదకి దూసుకెళ్లారు. కానీ రాముడు 14 బాణాలతో వారి ఆయుధాలను ముక్కలు చేశాడు. మరో 14 బాణాలను ప్రయోగించి వారి హృదయాల్ని ఛేదించాడు. దానితో రాక్షసులు తమ రక్తంలో తాము స్నాతులై మొదలు నరికిన వృక్షాల్లాగా నేలకూలారు. శూర్పణఖ భయంతో గజగజ వణికిపోతూ ఉంది. మరలా సోదరుడి నివాసానికి పరుగెత్తుకొని వెళ్ళింది. జరిగిన మారణకాండనకు అతనికి వివరించి చెప్పింది. రామ లక్ష్మణులను చంపడానికి ఈ రాక్షసుల్ని పంపి నన్నేదో ఓదార్చాలని చూశావు. వారిద్దరూ రాక్షసులందరినీ సునాయాసంగా చంపేశారు. ఇప్పుడు నువ్వు స్వయంగా రామ లక్ష్మణులను చంపడానికి వెళ్ళాలి. వాళ్ళు నాకు చేసిన దానికి నీవు ప్రతీకారం చెయ్యకపోతే నేను అవమానంతో నా జీవితాన్ని అంతం చేసుకుంటాను అంటూ శూర్పణఖ దుఃఖ వివసురాలైపోయి నేల మీద పడి కన్నీరు మున్నీరుగా రోదిస్తూ ఉంది. తన సోదరి శూర్పణఖ చేసినటువంటి ఆవేశంతో ఉన్నటువంటి పరుష వాక్కులను విన్నాడు. ఇక దుఃఖించటం ఆపేసేయి. నీవు రామ లక్ష్మణుల రక్తాన్ని తాగగలిగే విధంగా ఈరోజే వాళ్ళని చంపుతానని వాగ్దానం చేస్తున్నాను అంటూ శపథం చేశాడు. ఆ మాటలు విని శూర్పణఖ ఒకంత నెమ్మదించింది. కరుడు తన రథాన్ని ఆయుధాలను తెచ్చి 14,000 మంది రాక్షసుల సైన్యాన్ని సమీపీకరించవలసిందిగా తన సోదరుడైన దూషణుడికి ఆజ్ఞ ఇచ్చాడు. సైన్యంతో సహా దండకారణ్యానికి బయలుదేరాడు. రాక్షసులందరినీ చీల్చి చెండాడుతూ ఉన్నాడు. చీకట్లు కమ్ముకుంటున్నాయి. నక్కలు భయంకరంగా అరుస్తూ ఉన్నాయి. ఓ రాక్షసులారా, నా మహత్తరమైన శక్తి సామర్థ్యాల కారణంగా ఈ దుశ్శకులను పడేవి వాటిని నేనేమీ లక్ష్య పెట్టను అంటూ అట్టహాసం చేశాడు. ఈలోపున దేవతలు, ఋషులు అంతా జరుగుతున్న యుద్ధాన్ని వీక్షించడానికై ఆకాశంలో సమావేశమయ్యారు. రాక్షసులు సమీపిస్తూ ఉన్నారు. రాముడు తనకు కనిపించిన శుభశకునాలను వర్ణిస్తూ లక్ష్మణునితో, నా బాణాలు ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నాయి. నా ధనస్సు మహదానందంతో ప్రకంపిస్తోంది. నా కుడి చెయ్యి అదురుతోంది. ప్రియ సోదరా, సీతను తక్షణమే ఒక పర్వత గుహలోకి తీసుకువెళ్ళు. ఆమెను జాగ్రత్తగా కనిపెట్టి ఉంచు. ఈ లోపున నేను ఈ రాక్షసులను ఊచకోత కోసేస్తాను అని రాముడు అంటున్నాడు. లక్ష్మణుడు, సీత వెళ్ళిన మీదట రాముడు స్వర్ణకాంతులీనుతున్న తన కవచాన్ని ధరించాడు. రాక్షసులు భయంకరంగా గర్జిస్తూ తన వైపు వస్తూ ఉన్నారు. రాముడు సర్వాన్ని లయం చేయగలిగినట్టి కోపాన్ని ఆవేశింపచేసుకున్నాడు. మహా ఉగ్రరూపాన్ని ధరించాడు. అశ్వాలతో సహా అన్నిటినీ నేలకూల్చాడు. అది చూసి రాక్షసులు మరింత కోపోద్రిక్తులై రాముడి మీద మరింత విస్తారంగా తమ ఆయుధాలను వర్షించారు. కానీ రాముడు మరలా తన బాణాలతో వారి ఆయుధాలను ఖండించి ఎందరో రాక్షసుల గుండెలను ఛేదించి వధించేశాడు. ఇది చూసి తక్కిన రాక్షసులు భయంతో పారిపోయారు. మరలా కరుడి దగ్గరికి వెళ్ళిపోయారు. కోపాతిశయంతో దూషణుడు అకస్మాత్తుగా రాముని వైపు వేగంగా కదిలాడు. అతని శౌర్యాన్ని చూసి రాక్షసులు అతడిని అనుసరించారు. దానికి ప్రతిస్పందిస్తూ రాముడు గంధర్వాయ ఆయుధాలతో అత్యుత్తమమైన దానిని చేతబట్టాడు. ఫలితంగా అతడి ధనస్సు నుండి ఎన్నో వేల బాణాలు వచ్చి రణరంగమును అంధకారంలో ముంచెత్తుతూ సూర్యుణ్ణి కప్పేశాయి. ఆ బాణాలు వేలాది మంది రాక్షసులను ఖండాలు చేసేశాయి. తునకలైన అవయవాలతో కూడిన శవాలు కుప్పలు తెప్పలుగా పోగైనాయి. దూషణుడు ఒక సైన్యాన్ని సమీకరించి మిగిలిపోయిన 5,000 మంది రాక్షసులను రామునిపై దాడి చేయమని పురికొల్పాడు. అప్పుడు జరిగిన యుద్ధంలో దూషణుడు వీరోచితంగా పోరాడాడు. కరుని సోదరుడు తన బాణాలను విజయవంతంగా తిప్పికొట్టడం చూసిన రాముడు తీవ్రంగా ఆగ్రహించాడు. ప్రజ్వలిల్లుతున్న ఒక శరాన్ని సంధించి రాముడు దూషణుడి ధనస్సుని సగానికి విరక్కొట్టాడు. మరో 4 బాణాలతో ఆ రాక్షసుని అశ్వాలను వధించాడు. రాముడిని ఎలాగైనా చంపేయాలని సూటిగా రాముని వైపు దూసుకుపోయాడు. వెంటనే రాముడు 2 బాణాలతో దూషణుడి చేతులను ఖండించి మరొక బాణం ప్రయోగించి ఆ భయంకర రాక్షసుడిని సంహరించాడు. దూషణుడి పతనాన్ని చూసిన అతని మిగిలిన సైన్యం ప్రతీకారం కోరి రాముని వైపు వేగంగా కదిలింది. రాముడు మనోవేగంతో ఒకదాని వెంట ఒకటి 5,000 బాణాలను
ప్రవాహంగా వదిలి జ్వలిస్తున్న ఉల్కల మాదిరిగా వర్షించాడు. అలా కొద్దిసేపట్లో 5,000 మంది రాక్షసులు మట్టిగరిచారు. ఆ మహా సంహార కాండను చూసినటువంటి కరుడు మిగిలిన తన కొద్దిమంది సైనికుల్ని దాడి చేయమని ఆజ్ఞాపించాడు. కానీ రాముడు వాళ్ళందరినీ మట్టుబెట్టాడు. అలా సంహరించబడిన మొత్తం 4,000 మంది రాక్షసులు రక్తంతో దండకారణ్యం ఎర్రని బురదతో సాగరాన్ని తలపింపచేసింది. త్రిశురుడు మాత్రమే ప్రాణములతో మిగిలాడు. రాముడినిపై దాడి చేయటానికి కరుడు సిద్ధపడగా అతని సేనాని అయిన త్రిశురుడు ముందుగా తాను పోరాడటానికి అనుమతించమని అతడిని వేడుకున్నాడు. కరుడు సరేననటంతో ఆ 3 తలల రాక్షసుడు బాణవర్షం కురిపిస్తూ రాముని వైపుకొచ్చాడు. కొన్ని బాణాలు తన నుదిటిపై గుచ్చుకోవటంతో రాముడు ఆగ్రహించి వేగంగా ప్రతిస్పందిస్తూ త్రిశురుని అశ్వాలను రథసారథిని చంపేసి అతని ధ్వజాన్ని కూల్చేశాడు. త్రిశురుడు భగ్నమైన తన రథం నుండి కిందకి దూక ప్రయత్నిస్తూ ఉండగా రాముడు ఒక మహోజ్వల శరంతో అతని హృదయాన్ని ఛేదించి మరో 3 బాణాలతో అతని 3 శిరస్సులను ఛేదించేశాడు. బ్రతికి ఉన్న మిగిలిన కొద్దిపాటి రాక్షసుల్ని కరుడు కూడగట్టి భీకరంగా రాముడిపై దాడి చేశాడు. జరిగిన భయానకమైన ద్వంద్వ యుద్ధంలో వెలువడిన శరవాహిని గగనతలాన్ని పూర్తిగా కప్పేసింది. సూర్యుడు కూడా కనిపించకుండా పోయాడు. తన రథాన్ని సమీపానికి రానిచ్చి కరుడు నైపుణ్యంగా రాముని ధనస్సును 2గా విరిచాడు. కరుడు 1000 బాణాలను వదిలి రాముని కవచాన్ని ఛిద్రం చేశాడు. అది ముక్కలుగా నేలపై మీద పడింది. తన చేతులకు లోతైన గాయాలు తగిలినప్పటికీ రాముడు ప్రశాంతంగా విష్ణు ధనస్సుని నారి బిగించాడు. రాముడు కరుని ధ్వజ చిహ్నాన్ని ఖండించాడు. 4 బాణాలతో కరుని 4 అశ్వాలను వధించేసి రథసారథి తలను త్రుంచేసి ప్రతిద్వంది యొక్క ధనస్సును విరిచేసి అతని రథాన్ని నుగ్గు చేశాడు. విద్యుల్లతలా మిరుమిట్లు గొలుపుతున్నట్లు చివరి బాణం కరుని ఛాతిలో దిగబడి అచేతనుడై వెనుకకు పడిపోయేలా చేసింది. కరుడు వేగంగా కోలుకొని తన శిథిల రథం మీద నుండి కిందకి దూకాడు. గదను పట్టుకొని రాముని ఎదుట నిలబడ్డాడు. రాముడు అతనిని ఓరి పాపాత్ముడవైన క్రూర రాక్షసుడా, ఇతరులకు బాధ కలిగించడమే జీవన కార్యంగా పెట్టుకున్న నీవు పరమ నీచుడువు. ఇప్పుడే నీ శిరస్సును ఖండించి నీకు తగిన శిక్ష వేస్తాను అని నిందించాడు. దాంతో కరుడు మరింత పేట్రేగిపోయాడు. రాముడిని ఉద్దేశించి ఓరి ధూర్తుడా, నిజంగా వీరులైన వారు తన పరాక్రమం గురించి గొప్పలు చెప్పుకోరు అంటూ అరిచాడు. కరుడు తన బృహత్ గదాయుధాన్ని రాముని మీదకు విసిరాడు. నిప్పులు కక్కుతున్న ఆ గద తన మార్గంలో నిలిచి ఉన్న వృక్షాలను పొదలను అన్నిటినీ దహించి భస్మీపటలం చేసింది. కానీ వాయుమండలంలో పైకెగసిన ఆ గదను రాముని బాణాలు సులభంగా తునాతునకలు చేశాయి. అప్పుడు తిరిగి ఉభయులు పరుష వాక్కులతో దూషించుకున్నారు. రామునిపై దాడి చేయటానికి ఆయుధం కోసం అన్వేషిస్తూ కరుడు ఒక మహావృక్షాన్ని పెకలించాడు. దాన్ని గిరగిరా తిప్పి నువ్వు చచ్చావు అంటూ అరుస్తూ రాముని మీదకు వదిలాడు. కానీ రాముడు ఆ వృక్షాన్ని ముక్కలు ముక్కలుగా నరికేశాడు. యుద్ధాన్ని ముగించకోరి రాముడు 1000 బాణాలను వదిలాడు. తన దేహంలో దాదాపుగా ప్రతి రంధ్రం నుండి రక్తం స్రవిస్తూ ఉండగా కరుడు చివరిసారిగా రాముని వైపు దూసుకొచ్చాడు. వాడు వస్తూ ఉండగానే రాముడు ప్రజ్వరిల్లుతున్న ఒక శరాన్ని ఎంపిక చేసి వదిలేశాడు. అది కరుని గుండెల్లోకి దూసుకుపోయి భగభగ మండింది. ఆ రాక్షసుడు చచ్చి నేలకూలాడు. గగనతలంలో తమ విమానంలో నుండి రాముని విజయాన్ని వీక్షించి దేవతలు అమితానందం పొందారు. దుందుబులు మోగిస్తూ పుష్పవర్షం కురిపించి తక్కువ వ్యవధిలోనే ఒంటరిగా రాక్షసులందరినీ సంహరించిన అద్భుత కృత్యానికి గాను రాముడిని దేవతలు వేనోళ్లా ప్రస్తుతిస్తూ వెళ్ళిపోయారు. జై శ్రీరామ్.